వదిన గారు బాగున్నారా? రండి కూర్చుని మాట్లాడుకుందాం. అలా నించునే ఉన్నారేంటి? రండి కూర్చుని మాట్లాడుకుందాం. మర్యాదల కోసం రాలేదు, శరశ్చంద్రన్నయ్యతో మాట్లాడదామని వచ్చాను. ఏం మాట్లాడాలో చెప్పమ్మా. పెళ్లి గురించా, పెట్టిపోతల గురించా? అవేమీ కాదు, మీ కూతురు భూమి గురించి. తను మీ కూతురు శోభాచంద్రలా గొప్పదై ఉంటుంది, వ్యక్తిత్వంలోనైనా నడవడికలోనైనా మీలాగే ఉంటుంది. అలాంటి అమ్మాయి మా కోడలవ్వడం నిజంగా మా అదృష్టం అనుకున్నాను. ఇప్పటికీ ఆ అదృష్టం మీదేనమ్మా. నా కూతుర్ని ఉదయ్కిచ్చే చేస్తాను అని మీరు నేను అనుకుంటే సరిపోదు, భూమికి కూడా ఇష్టం ఉండాలి కదా. తన అభిప్రాయాన్ని అడిగే పెళ్లికి ఏర్పాట్లు చేశాను. ఇప్పుడు ఆ ఇష్టం లేదనిపిస్తోంది. ఏమైంది ఉదయ్? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? నేను సర్ది చెప్తానమ్మా. గొడవలైతే సర్దుకోవచ్చు, మనసులో ఇష్టం లేకపోతే, నేనే నచ్చకపోతే, ఆ మనసులో ఇంకొకరిని ప్రేమిస్తూ ఉంటే నేనెలా అంకుల్ పెళ్లి చేసుకోవాలి? భూమి గురించి అప్పుడే చెప్పాను కదా. ఆ పెళ్లి ఆగిపోయాక తన మనసులో ఎవ్వరికీ స్థానం ఇవ్వలేదు. అదే మాట ఈ వీడియో చూసి చెప్పండి అంకుల్. బావా ఏమైంది బావా? చూశారుగా, వదిలేసిన ప్రియుడితో మీ ఇంటమ్మాయి ప్రేమాయణం. రాత్రి మా ఉదయ్ గాడికి వాడి ఫ్రెండ్స్ ముందు తల కొట్టేసినట్టయిపోయింది. తెల్లవారాక అదే ఫ్రెండ్స్ కి వాడి మొహం ఎలా చూపించుకోవాలో అర్థం కాక వచ్చి మా ఇంట్లో చావబోయాడు. మేం అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే మా ఉదయ్ని ఈ రోజు ఉదయం చూసుండే వాళ్ళమే కాదు. స్నేహితుడు అని చెప్పి నీ కూతురు గతమంతా తెలిసినా కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నామే, అందుకు మాకు ఇదేరా నా బహుమతి.